నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపించేలా చంద్రబాబు చర్యలు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యాఖ్య ఏపీలో 2736 కొత్త బస్సుల కొనుగోలుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు వెల్లడి స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టిన జగన్ మాజీ మంత్రి టీడీపీ నేత ఉమామహేశ్వరరావు వెల్లడి ఉద్యోగుల బకాయిపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందే ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ టీటీడీ అధినేత చంద్రబాబు నాయుడు చర్యలు రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపించేలా ఉన్నాయని ఆయన ఓ సైకోలా ప్రవర్తిస్తున్నారని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నిరంకుశ రాజులా వ్యవహరించారని అన్నారు. ప్రస్తుతం చట్టాలను గౌరవించకుండా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే జనం కూడా బాబును పట్టించుకోవడం లేదని విపక్షాన్ని చీకొడుతున్నారని చురకలంటించారు. చంద్రబాబు విజనరీ కాదని విజన్ లేని వ్యక్తి అని సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిపాడు నియోజకవర్గంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒకసారి తాను కానీ తన పార్టీ వర్గీయులు కానీ రాష్ట్ర పౌరులు కానీ శవరాజకీయాలు చేయటంలో చరిత్రలో నిలవాలని తప్పిస్తున్న చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏ ఘటన జరిగినా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం ద్వారా ప్రజల యొక్క దృష్టిని వారి పక్కన ఆకర్షించడం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నాడు. వాస్తవం వరుపుల రాజా గారి మరణం పట్ల అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. యువకుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అతని శ్రేయస్సు కోరుకునేటువంటి అందరూ కూడా దాని పట్ల విచారం వ్యక్తం చేశారు. నిన్న అక్కడికి వచ్చి ఆయన అంటాడు 12 కేసులు పెట్టారు, దానివల్ల టెన్షన్ పడి చనిపోయాడు అంటారు. చంద్రబాబు నాయుడిని మేము అనలే. తారకరత్న మరణానికి కారణం ఎవరు? తారకరత్న చనిపోయింది ఎవరి వల్ల? దాని కొడుకు లోకేష్ పాదయాత్రలో టెన్షన్తో కదా చనిపోయాడు. అలాగే కోడెల శివప్రసాద్ దగ్గర నుంచి తీసుకోండి, 1 కాదు 2 కాదు ఘటనలు. అతను హింస అంటే అతనిది కదా. ఆ రోజు భూమా నాగిరెడ్డి గారిని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించిన విషయం ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నాడు. ఇవాళ అంటాడు ఆయన 12 కేసులు పెడితే రాజా టెన్షన్ పడ్డాడు. నీకు తెలియదేమో, మొన్న ఈ జిల్లాకు వచ్చిన సందర్భంలో రాజా పాపం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తామనుకున్నాడు. నీకోసం అధికంగా డబ్బులు ఖర్చు చేశాడు. అతను పక్కకు కూడా చూశాడు. ఇవన్నీ నీకు తెలీదు. తెలిసినా నువ్వు నటిస్తున్నావు. చూసినటువంటి వ్యక్తిగా అతని పట్ల అతని మరణాన్ని నీకు సింపతిగా మార్చాలనేటువంటి ఒక ప్రయత్నం చేశావు. నేను అందుకే అంటాను, శవరాజకీయాలు చేయడం ద్వారా చరిత్రలో నిలవాలనేటువంటి నీ తపన నెరవేరదని వాస్తవాలు ప్రజలకు తెలిసినని, చంద్రబాబు నాయుడు నీకు మాదిరిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అసత్యాన్ని లేదా అబద్ధాన్ని లేదా రాజకీయం కోసం ఒక మరణాన్ని వాడుకునేటువంటి దుస్థితి మా పార్టీకి లేదు. నీవు ప్రతిదీ కూడా ఎక్కడైనా ఎవరైనా మరణిస్తే ఆయన కులం తెలుసుకోవడం, ఆ కులానికి జరిగినటువంటి అన్యాయంగా నువ్వు ప్రకటించడం. ఇక్కడ రాజాకు నువ్వు ఎందుకు అభ్యర్థిత్వం ప్రకటించలేదు? రాజప్పకు ప్రకటించావు. ఆ రోజు అతను లక్షలాది రూపాయలు నీకు ఖర్చు చేశాడని చెప్పుకుంటున్నారే. అతను ఏ రకంగా హింసించారనేటువంటి మాటలు కూడా వస్తూ ఉన్నాయే. అతను మరణించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కేసులు పెట్టారు. కేసులు దేనికి పెట్టారు నీకు తెలీదా? నీ పాలనలో జరిగినటువంటి అనేక తప్పిదాలకి అతను కూడా సాక్షిగా ఉన్నాడు కనుక ఆ కేసులు అనుభవించాడు. ఇది మర్చిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దురదృష్టం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా పనికిరాని పనికిమాలిన మాటలు మాట్లాడేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు నిన్నటి మాటల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఒకసారి అర్థమైనటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఏపీలో 2736 కొత్త బస్సుల కొనుగోలుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకేసారి వందలాది బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం అంగీకరించడం ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగు పడినట్లేనని అభిప్రాయపడ్డారు. 572 కోట్ల అంచనాలతో 1500 కొత్త డీజిల్ బస్సులు,
జీసీసీ మోడల్లో 1000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయనున్నామని తెలిపారు. 200 డీజిల్ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మార్పు చేయనున్నామని అన్నారు. కర్ణాటక తరహాలో 15 మీటర్ల అంబానీ బస్సులు రానున్నాయని తెలిపారు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో త్వరలోనే ఒప్పందాలు కూడా చేసుకోబోతున్నామని తెలియజేశారు. పేపర్లో వచ్చింది ఇట్లాగా డీజిల్ దందా అని. మేము ప్రధాన్ని కూడా నిశ్చితంగా పరిశీలించి ఎక్కడ పొరపాటు జరిగింది దాన్ని ఎక్కడ క్లియర్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అయితే ఈ మధ్యకాలం మాకు వచ్చినటువంటి ఇంకొక న్యూస్ ఏమిటంటే, ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, కొంతవరకు అంతవరకే వాస్తవం. ఏమని, ఆయిల్ కంపెనీ వాళ్ళకి ఇచ్చే డిస్కౌంట్ కన్నా ఎక్కువ డిస్కౌంట్ ఆర్టీసీకి ఇవ్వడానికి కొంతమంది ముందుకు వచ్చారు. అది కరెక్టే, కొంతమంది ఇవ్వడం జరిగింది. అదొక్కటే ఆ మొత్తం న్యూస్ ఐటంలో ఉన్న కరెక్ట్ విషయం. దాన్ని మొత్తం అల్లేసి ఏదోగా రాశారు. ఇది వాస్తవం చెప్తున్నా. అప్పుడు మేము ఏం చెప్పామంటే, దిస్ ఈజ్ పాసిబుల్ if the quality is compromised. This is also possible if the quantity is compromised. అంటే ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ షార్ట్ సప్లై మనకి ఇస్తుండొచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే, ఇట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ if they are procuring from somewhere outside and making some loss to state revenue. కల్తీ చేసి ఉండొచ్చు, ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ పోస్తూ ఉండొచ్చు, లేదా వాళ్ళు లెజిటిమేట్గా వాళ్ళకి రావాల్సినటువంటి ప్రదేశం నుంచి కాకుండా వేరే చోట తెచ్చి మనకి ఇవ్వడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని కూడా గండి కొడుతుండొచ్చు. ఈ మూడులో ఏది కరెక్ట్ అయినా కూడా, ఈ మూడిట్లో ఒకటైతేనే నీకు ఇంతకన్నా ఎక్కువ రేటు ఇవ్వగలరు, వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వగలరు. కాబట్టి ఇది మీరు వెరిఫై చేసుకొని కరెక్ట్గా యాక్షన్ తీసుకోండి అని మళ్ళీ మేము చెప్పడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడ ఏం పొరపాటు జరుగుతున్నా కూడా అది మా వాళ్ళ పొరపాటు కావచ్చు, లేదా మాకు తెలియకుండా ఎవరైనా చేసిన దందా కావచ్చు. రెండు విషయాల్లో కూడాను ఆర్టీసీ సంస్థకి లాస్ జరగద్దు, రాష్ట్ర ఆదాయానికి ట్యాక్స్ రూపాయన రావాల్సిన ఆదాయం గండి కొట్టకూడదు, ఎక్కడ కూడా అవినీతికి అక్రమానికి అవకాశం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. ఇది ఫ్యాక్ట్. వాస్తవం ఈ విధంగా ఉంటే దీన్ని మార్చేసి ఇట్లా దందాలు చేస్తున్నారు. ఇందులో కొంతమంది బడా నాయకులు, అధికార పార్టీ. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టేశారని మాజీ మంత్రి టీడీపీ నేత ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు డయంప్రల్ వాల్ ఊరికే దెబ్బతినలేదని, ఇసుక నుంచి తైలం తీయడం వల్లే దానికి ఆ గతి పట్టిందని ఆరోపించారు. ప్రాజెక్టును తెలుగుదేశం ప్రభుత్వం 71% పూర్తి చేయగా, జగన్ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో 7% పనులు మాత్రమే చేసిందని అన్నారు. కమిషన్ల కోసం రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్లను మార్చారని ఆరోపించారు. పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఓడిపోయినా పర్వాలేదన్న ఉద్దేశంతోనే అక్కడి నిర్వాసితులను జగన్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 31 మంది ఎంపీలు ఉండి కూడా ఢిల్లీలో DPR-2ను ఆమోదించలేకపోతున్నారని, వారి పనితీరు ఎలా ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మీడియా ముందుకు జగన్ ఎందుకు రాలేకపోతున్నారని నిలదీశారు. ఆ నీళ్లు అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు సోమశిల కందలేరు దాకా కావచ్చు, బొల్లాపల్లి కావచ్చు, అటు నుంచి బనకచర్ల, రాయలసీమ పాత 4 జిల్లాలు కావచ్చు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కావచ్చు, అన్ని ప్రాంతాలకు కూడా నీరు తీసుకెళ్లే అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ప్రపంచంలో, దేశంలో అతిపెద్ద డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయబడ్డ ప్రాజెక్ట్. జర్మనీ బావర్ సంస్థ, L&T సంయుక్తంగా 14 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. దాంతోపాటు స్పిల్వే నిర్మాణం కూడా పూర్తి చేసి, గేట్ల నిర్మాణం కూడా పూర్తి చేసి
గేట్ ఇన్స్టలేషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభం చేశాం. ఇంతలో మార్చిలో 19 ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం, ఏప్రిల్ మే ఎన్నికలు పూర్తవటం, కొత్త ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. 2019 జూన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం డ్యామ్ సైట్ ఇన్స్పెక్షన్లో చాలా క్లియర్గా అక్కడ పనిచేస్తూ ఉన్న అధికారులు, ఇంజనీర్లు, ఏజెన్సీస్ ఏదైతే అక్కడ నిర్వాసితులు ఉన్నారో ఏపీలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందేనని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈసారి కూడా కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదు. మంత్రుల కమిటీ సమావేశంలో ఆర్థిక పరమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ బకాయిలతో పాటు ఇతర అన్ని ఆర్థిక పరమైన వివరాలు చెప్పాలని కోరారు. ఈ నెల 9న జరిగే ఉద్యమం యథావిధిగా కొనసాగుతుందని నేతలు తేల్చి చెప్పారు. ఏపీ జేఏసీ, అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ తదితర సంఘాల నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు జరిగినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో ప్రప్రథమంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో ఉన్నటువంటి అందరు సభ్యులు హాజరవటం, దాంతోపాటుగా సర్వీసెస్ ఛాంపియన్ అయినటువంటి చీఫ్ సెక్రటరీ గారు హాజరవటం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఎప్పట్లాగే ఛాయ్ బిస్కెట్ సమావేశం కాకుండా ఈ సమావేశంలో కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పక తప్పదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్ల మొత్తం కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కానీ, అలాగనే ఏపీజీఎల్ఐ డబ్బులు కానీ, అలాగనే మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు కానీ, అలాగనే గ్రాడ్యుయేటీ కంపిటీషన్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా బిల్లులు, పెండింగ్ బిల్లులు మొత్తం కూడా ఈ నెల అంటే 31వ తారీఖు లోపు మొత్తం కూడా పెండింగ్ చేయాలనేది తెలియజేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయాన్ని, చర్చల సారాంశాన్ని కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించుకొని భవిష్యత్తులో ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, వాయిదాలని కూడా అన్ని చర్చించి మీకు అప్పటి వరకు యథావిధిగా ఏదైతే షెడ్యూల్ ఉందో ఆందోళన కార్యక్రమం షెడ్యూల్ 9, 10 మాత్రం యథావిధిగా కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. లిఖిత పూర్వకంగా మినిట్స్ రావాలి. మినిట్స్ తో పాటుగా ఈ డబ్బులు నెలాఖరు దాకా పడాలి కదా, నెలాఖరు లోపు మా దాచుకునే పడాలి కదా. అదే విధంగా చెప్పిన అంశాలు, రేపు పిఆర్సీ అరియర్స్ విషయాలు, ఇవన్నీ కూడా అందుకని మేము ఇవన్నీ చర్చిస్తాం. ఉద్యమం యథావిధిగా కొనసాగుతుంది, కానీ మేము కొనసాగిస్తామని చెప్పాం. ఆర్థికపరమైన విషయాల మీద క్లారిటీ అన్నారు. క్లారిటీ ఇచ్చారు కదా, మార్చి 30 ఇంకా 20 రోజులు 27 రోజులు చాలా షార్ట్ టైం వాళ్ళు చెప్పింది కూడా. ఇంకెందుకు ఉద్యమం కంటిన్యూ డీటెయిల్డ్ గా రావాలి కదా పేపర్. ఏదైతే ప్రభుత్వం నెలాఖరులో పేస్తానంది, అన్ని షెడ్యూలు, అన్ని డేట్లు ఇచ్చారు, సంతోషం. కానీ ఉద్యోగులు, జిల్లాల చైర్మన్లు గతంలో మాదిరిగా ఇక్కడ చర్చించుకొని మీరు ఉద్యమాన్ని ఆపద్దు. మీరు ఏదైనా అంశం ఉంటే మాతో చర్చించిన తర్వాతనే, మనందరం ఒప్పుకున్న తర్వాతనే ఆ ఉద్యమాన్ని వాయిదా వేయాలని స్పష్టంగా చెప్పారు. కాబట్టి అదే విషయాన్ని వాళ్ళకు కూడా చెప్పాం. ఈ అంశాన్ని కూడా మేము వీలైన త్వరలో రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు చేసుకొని ఈ లోపు మాకు ఆ మినిట్స్ కూడా రిటర్న్గా వస్తే అప్పుడు చర్చించుకొని ఫైనల్ చేస్తాం. అప్పుడు దాకా అదే కొనసాగుతుంది. సమావేశానంతరం డిపార్ట్మెంట్ సంఘాలుగా ఉన్నటువంటి రిప్రజెంటేషన్ కూడా చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ ఇంత చెత్తగా ఇంత సన్నాసి వార్తలు రాస్తే ఇప్పుడే చెత్త అయింది, అది పెంట అవుతుంది మీ పేపరు. కొద్దిగా లాజిక్ ఉండాలి కదా. నువ్వు అనేది సిపిఎస్లో అదేది ప్రాణ అకౌంట్లో కట్ అయిన డబ్బులు పడలేదంటావు, మళ్ళీ పిఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేయలేదంటావు. పిఎఫ్ అకౌంట్, జీపీఎఫ్ అకౌంట్ ఎంత ఉంటుంది? సిపిఎస్ ఉద్యోగికి పిఎఫ్ అకౌంట్, జీపీఎఫ్ అకౌంటే ఉండదు. ఆ మాత్రం కూడా లేకుండా పిఎఫ్లో అకౌంట్లు కట్ చేసి పట్టుకున్నారు. ఇంకోటి ఈహెచ్ఎస్ కార్డు లేదు. మా దగ్గర ఇక్కడ మిత్రులు ఉన్నారు, ఈహెచ్ఎస్ కార్డు ఇవ్వలేదని చెప్పండి.
ప్రాన్ అకౌంట్స్ కూడా మేము వెంటబడి 92,000 మందికి ఒక 10 రోజుల కిందటే మాకు ఫైనాన్స్ నుంచి లెటర్ కూడా ఇచ్చారు క్లియర్గా. మామూలుగా అయితే ఒక 2-3 సెంటర్లే ఉన్నాయి, ఒక్కొక్క సెంటర్కు రోజుకు 2,000 మాత్రమే ప్రాసెస్ చేసే అవకాశం ఉంది. ఇది చాలా లేట్ అవుతుంది, దీన్ని స్పెషల్ డ్రైవ్గా తీసుకొని చేయండి అంటే ఇప్పటి వరకు 92,000 మందికి ప్రాన్ అకౌంట్లు ఓపెన్ చేశారు సచివాలయ ఉద్యోగులకు. అలాగే ఈహెచ్ఎస్ కార్డులు అందరికీ కూడా ఈహెచ్ఎస్ కార్డు చాలా వరకు అంటే వీళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి అంతే, కొందరు తెలియక చేసుకొని ఉండకపోవచ్చాము. కానీ ఈహెచ్ఎస్ అధికారులతో కూడా గత మీటింగ్లో కూడా మాట్లాడాము, ట్రస్ట్ అధికారులతో. వాళ్ళు కూడా వీళ్ళకి సంబంధించిన అన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళు ఎంప్లాయీస్ డౌన్లోడ్ చేసుకోవడం మాత్రమే ఉంది. అంతేగాని ఏం తెలియకుండా ఏదో ఒకటి అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావాలని ఏదన్నా అది రాస్తే నీ పర్వే పోతుందన్న. కొద్దిగా చూసుకు ఇట్లాంటి రాసేటప్పుడు కొద్దిగా చూసుకుంటే మంచిదని. మేము త్వరలోనే వాళ్ళ మీద నిర్ణయం తీసుకుంటాం, ఇప్పటి వరకు దీన్ని ఒప్పుకోండి అని చెప్పి మేము త్వరలో దాని మీద ఒప్పిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారితో అని చెప్పి మరి ఈ రోజు కూడా చేయలేదని చెప్పినప్పుడు దాని మీద కూడా మేము వీలైనంత త్వరగా చేస్తాం. ప్రధానంగా 10 సంవత్సరాల క్రితం చేరినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఒకే జీతం, ఈరోజు కొత్తగా ఈరోజు చేరితే వాళ్ళకి అదే జీతం. మరి తారతమ్యాలు మరి లేకపోవటం వాళ్ళల్లో పని చేయాలన్నటువంటి తపన తగ్గిపోయే ప్రమాదం ఉందన్నప్పుడు అది కూడా కరెక్ట్ అని చెప్పినటువంటి వాదన వచ్చింది. త్వరలో దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక మిగిలినటువంటి అంశాలు 22 సంవత్సరాలు కానీ ఏదైతే గురుకులాలు అదేవిధంగా యూనివర్సిటీలో పనిచేసే ఉద్యోగులకి ఈ వారంలోనే అంటే రేపు 13వ తారీఖు కోర్టులో ఆ వాయిదా ఫైనల్ జడ్జిమెంట్ ఉందట, పబ్లిక్ సెక్టార్ వేసింది. సో అది అయిపోగానే ఈ రెండుకి అంటే దాంతో సంబంధం లేకుండానే ఈ రెండులో పనిచేసే వాళ్ళకి ముందు ఇస్తాం. ఒకవేళ ఫేవరబుల్గా వస్తే పబ్లిక్ సెక్టార్లో కూడా చూస్తాం, లేదంటే ముందుగా యూనివర్సిటీ గురుకులాల్లో పనిచేసే వాళ్ళకి 22 సంవత్సరాలు ఇస్తామని చెప్పి చెప్పడం. బర్త్ సర్టిఫికెట్స్ తొలగింపుపై సిబిఐ విచారణ జరిపించాలని హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసీలో 27,000 బర్త్ సర్టిఫికెట్స్ తొలగించడము చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించారు. బర్త్ సర్టిఫికెట్స్ తొలగింపు వెనుక ఎంఐఎం కుట్ర ఉందని ఆరోపించారు. దొంగ ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డులు ఎన్ని వచ్చాయో లెక్క తేల్చాలని వారు డిమాండ్ చేశారు. నిన్న మున్సిపల్ కార్పొరేషన్ 27,000 బర్త్ సర్టిఫికేట్ తొలగించినారు. ఎందుకు తొలగించినారంటే దాంట్లో సరైన ఆధారం లేదు. జస్ట్ వైట్ పేపర్ పెట్టి బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినారు. దాని గురించి మేము ఐడెంటిఫై చేసినాం. 27,000 బర్త్ సర్టిఫికేట్ ని ఐడెంటిఫై చేసినాం, దానికి తొలగించినామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 1000 కాదు, 2000 కాదు, 27,000 బర్త్ సర్టిఫికేట్, అది కూడా ఇన్లీగల్ గా. ఎట్లా తయారైంది? ఎప్పుడు తయారైంది? మున్సిపల్ అధికారులు వితౌట్ సైన్, వితౌట్ స్టాంప్ ఒక్క బర్త్ సర్టిఫికేట్ గా తయారు కాదు. ఇవాళ ఒక్క బర్త్ సర్టిఫికేట్ తయారు చేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెనుక తిరగాలి. 1000 కానీ, 2000 కానీ, 3000 కరప్షన్ అంటే లంచం ఇచ్చిన తర్వాతనే ఆ బర్త్ సర్టిఫికేట్ తయారవుతుంది. మళ్ళా 27,000 బర్త్ సర్టిఫికేట్, అది కూడా ఓల్డ్ సిటీలో. ఈ 27,000 బర్త్ సర్టిఫికేట్ మొత్తం ఓల్డ్ సిటీలోలే. ఈ ఎంఐఎంఓలు దీని వెనుక ఉండి ఇన్లీగల్ గా బర్త్ సర్టిఫికేట్ తయారు చేపిస్తున్నారు. అసలు దీంట్లో బంగ్లాదేశీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పాకిస్తానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతో మంది టెర్రరిస్ట్ వాళ్ళు ఇవాళ హైదరాబాద్ ని ఒక అడ్డగా తయారు చేసినారు. గతంలో చూసినారు కదా. దీంట్లో ఈ టెర్రరిస్ట్ ఎంతమంది ఉన్నారు, దీని వెనుక ఎవరు కుట్ర ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ 27,000 బర్త్ సర్టిఫికేట్ కాకుండా అసలు ఓటర్ ఐడి ఇన్లీగల్ ఎంత ఉన్నాయి, రేషన్ కార్డులు ఇన్లీగల్ ఎన్ని ఉన్నాయి, దానిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ అన్నిటిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఇవాళ నేను కోరుతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలో షీ టీం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు 3-2 రన్ను ప్రారంభించారు. ఈ రన్నులో పోలీస్ శాఖ మహిళా అధికారులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో మహిళలు, విద్యార్థినుల పాత్ర కీలకమని, వారి పట్ల స్నేహభావంతో ఉండాలని, వేధింపులు సరికాదని అన్నారు.
కూడా మన స్థాయిలో మనం ఏం చేయొచ్చు అనేది కూడా చెప్తాను. అది ఇంత చెప్పి ముగిస్తాను. ఈక్విటీ అంటే నిష్పక్షపాతం అన్నమాట. ఇప్పుడు దాంట్లోనే ఇచ్చారు ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనం షూస్ డిస్ట్రిబ్యూట్ చేసాం ఒక 5 మందికి ఛత్రపతి శివాజీ వాళ్ళ సొసైటీ ఆధ్వర్యంలో. దాంట్లో ఒక బాబుది 5 నంబర్ ఉంటే నేను 10 నంబర్ షూ ఇస్తే వాడికి ఏమన్నా పనికి వస్తుందా? రాదు. అట్లే ఇంకొకరికి ఫుట్బాల్ ట్రైనింగ్ చేసేవాడికి ఇంకేదన్నా టెన్నిస్ ఇండోర్ షూ ఇస్తే పనికి వస్తుందా? ఎవరికి ఏది అవసరం ఉందో అది మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు అందరం కూడా ఒకటే లెవెల్ నుంచి రాము. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు, వాళ్ళ పిల్లలు మంచి మంచి స్కూల్కి వెళ్తారు, అవునా? వాళ్ళకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ చాలా మంచిగా ఉంటుంది. అట్లే మనం కొంతమంది బాగా పోర్నిటీస్ ఈ పేద విద్యార్థులకు ఉంటుందా? సేమ్ ఉండదు కదా. ఇంట్లో కొంచెం పని చేసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు చిన్న పిల్లల్ని కూడా చూసుకోవాల్సి వస్తుంది, ట్యూషన్లు ఉండవు, కొన్నిసార్లు ఏదో ఇబ్బందుల వల్ల స్కూల్ కూడా పూర్తి ఎత్తున్నారు అంటే మీరంతా ఏం చేయాలి? మీరు ఎదురు తిరగాలి. మీరు 100 డైల్ కాల్ చేయాలి, 100. లేకపోతే మీరు సి టీమ్స్ భరోసా సెంటర్ పోలీస్ స్టేషన్ కో అప్రోచ్ అవ్వాలి. ఇట్లాంటివి జరుగుతూ ఉంటే అప్పుడు మహిళల పైన వేధింపులు, మహిళల పైన అత్యాచారాలు అన్ని కూడా మెల్లగా తగ్గుతాయి. అట్లే ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. అబ్బాయిలు ఉన్నారు, కొంతమంది అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ. మీ చెల్లెలు అక్క వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళకి చదువు ఆపేసి పెళ్లి చేద్దాము, లేకపోతే వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్ లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు, వద్దు అమ్మాయి కదా నేను పంపించను అని అంటున్నప్పుడు మీరు ఎదురు తిరిగి చెప్పాలి మీ పేరెంట్స్ కి, అది కరెక్ట్ కాదు, నన్ను ఎట్లయితే చూస్తున్నావో మా చెల్లినో అక్కనో ఈక్వల్ గా చూడాలి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరం కూడా మనం వాయిస్ రేస్ చేస్తామో ఆ రోజే మనకి ఈక్విటీ అనేది వస్తుంది, ఈక్వాలిటీ అనేది వస్తుంది, ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది తగ్గుతుంది. సో మహిళలందరూ కూడా ఈక్వల్ గా ఉంటారు. అంటే మీరు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు. మీరు చూస్తున్నారు, జిల్లా కలెక్టర్స్ మన దగ్గర, అడిషనల్ కలెక్టర్ ఉన్నారు, మహిళ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ మన దగ్గర, నా వెనకాల నిల్చున్నారు, అందరు పోలీస్ ఆఫీసర్సే మహిళలు ఉన్నారు. మన జడ్జ్ మేడం కూడా కోర్టులో మహిళలు ఉన్నారు, 2-3. ప్రతి రంగంలో కూడా మహిళలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికీ నేను చెప్పేది, మీరు ఏదైనా గోల్ ఫిక్స్ చేసుకుంటే దానికి హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఎప్పుడు కూడా నేను అమ్మాయిని నేను చేయలేనేమో అన్న డౌట్ మీరు పెట్టుకోకండి. వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన హోలీ సంబరాలలో విషాదం నెలకొంది. మున్సిపల్ పరిధిలోని మాల్రెడ్డిపల్లికి చెందిన ప్రదీప్ అనే యువకుడు హోలీ ముగిసిన అనంతరము స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు పాత తాండూరు పరిధిలో ఉన్న కాగ్నా నది చెక్ డ్యాం వద్దకు వెళ్లాడు. స్నానం కోసం నదిలో దిగి నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు గుర్తించారు. స్నేహితులు ప్రదీప్ను బతికించాలని చేసిన ప్రయత్నము సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది. ఫస్ట్ సైడ్ తీసుకున్నా అనంతపురం జిల్లా కేంద్రంలోని పీవీకేకే కాలేజీలో బి ఫార్మసీ చదువుతున్న ఏపీలోని సత్యసాయి జిల్లా
మడకశిర మండలము అచ్చంపల్లికి చెందిన తనూజ్ నాయక్ కబడ్డీ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తము స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే గుండెపోటుకి గురైనట్లు డాక్టర్లు నిర్ధారించడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పెంచి చదివిస్తున్న కుమారుడు ఒక్కసారిగా విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈపూరి బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, నర్సరావుపేట ఇన్ఛార్జి చద్దలవాడ అరవింద్ బాబు తదితరులు పరామర్శించారు. వైసీపీ హయాంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే రాక్షస పాలన. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే ప్రజాస్వామ్యం లేకుండా చేయటం. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే అంబేద్కర్ రాజ్యాంగం ఉండదు, రాజారెడ్డి రాజ్యాంగం ఉండదు. ఇదేం కర్మ అండి రాష్ట్రానికి? ఏదైనా పండగలు ప్రశాంతంగా చేసుకుందామంటే అవకాశం లేదు. పండగ రోజు కూడా దాడులు చేపిస్తారు. ఏదో సంతోషంగా ప్రభగట్టుకుంటే ఓర్చుకోలేక దాడులు చేపించారు. వైసీపీ వాళ్ళే దాడులు చేశారు, మళ్ళీ వైసీపీ వాళ్ళే కేసులు పెట్టారు. ఏంటి దుర్మార్గం? పోలీసు వ్యవస్థ ఏమైపోయింది? ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని వైసీపీ వాళ్ళు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి చిత్రహింసలు పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం. పోలీసుల్ని చట్టాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఉపయోగించుకోవాలి. కానీ అదే పోలీసులు ఈరోజు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్ళకి లొంగిపోయి తప్పుడు సెక్షన్లు పెట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేసానపల్లి వాళ్ళని అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేసి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఈరోజు వాళ్ళని పరామర్శించడం జరిగింది, వాళ్ళకి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఇలాంటి తప్పుడు కేసులు ఏం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి తప్పుడు కేసులకి, ఇలాంటి దాడులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడరు, ప్రాణాలైన వడ్డీ పోరాడతారు. ఈసారి ఈ దుర్మార్గ పాలనని సమాధి కడతాం. ఎస్పీ గారు కూడా ఆలోచించాలి. కింద స్థాయిలో సిఐల మీద, ఎస్ఐల మీద ఈరోజు వైసీపీ వాళ్ళు, ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? ఎస్పీ గారికి బాధ్యత లేదా? వాస్తవాలను పరిగణలో తీసుకొని ఈరోజు ఈ తప్పుడు కేసులన్నీ కూడా ఎత్తేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో తప్పుడు కేసులు లేకుండా ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉండేట్టు చూడాల్సిన అవసరం ఉంది. వైసీపీ వాళ్ళు దాడులు చేస్తేనేమో కేసులు ఉండవు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీద దాడులు చేస్తేనేమో సెక్షన్లు తగ్గించేసి సింపుల్గా కేసులు లేకుండా చేసుకుంటున్నారు. తప్పుడు కేసులు ఇప్పటికైనా ఆపాలని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అధికారులు గుర్తుంచుకోవాలా. ఇదే విధంగా వ్యవహరిస్తే ఎవరైతే బాధ్యత రహితంగా వ్యవహరించారో అలాంటి అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు. మెదక్ జిల్లా రేగోడు మండలం మర్పల్లిలో హోలీ సంబరాల్లో వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పట్టించిన షబ్బీర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్లో పెట్రోల్ అయిపోయిందని బాటిల్లో పెట్రోల్ తీసుకొని వెళ్తున్న షబ్బీర్పై అంబయ్య అనే వ్యక్తి రంగు పోసి హ్యాపీ హోలీ అంటూ శుభాకాంక్షలు చెప్పాడు. నువ్వు రంగు పోస్తావా అంటూ షబ్బీర్ ఆగ్రహంతో తన దగ్గర ఉన్న పెట్రోల్ను అబ్బాదాస్పై పోసి నిప్పంటించాడు. దీంతో 35% కాలిన గాయాలతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. షబ్బీర్ని పోలీసులు రిమాండ్కు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపించేలా చంద్రబాబు చర్యలు. ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యాఖ్య. ఏపీలో 2736 కొత్త బస్సుల కొనుగోలుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్. ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు వెల్లడి. స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టిన జగన్. మాజీ మంత్రి టీడీపీ నేత ఉమామహేశ్వరరావు వెల్లడి.
ఉద్యోగుల బకాయిపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందే. ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.